మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ప్రస్తుతం అయితే కేసీఆర్ గారు నిర్వహించేటటువంటి ఏప్రిల్ 27న నిర్వహించేటటువంటి సిల్వర్ జూబ్లీ రజతోత్సవ కార్యక్రమం సభాస్థలం వద్దనైతే మనం ఉన్నాము. ఇక్కడ ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 27న కూడా ఈ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లు అయితే పూర్తిగా కూడా కొనసాగుతున్నాయి. మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే సభాస్థలం వద్దనైతే ఉన్నాము. ఈ స్టేజీ ప్రాంగణం వద్దనైతే స్టేజ్ చేసేందుకైతే పూర్తిగా కూడా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. అంటే ఇక్కడికి పర్యవేక్షించేందుకు కూడా బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కూడా ఈ సభ ఏర్పాట్లను కూడా పరిశీలించేందుకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులే కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులే కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులే కావచ్చు, అందరూ కూడా ఈ సభ ఏర్పాట్లను పరిశీలించి కూడా ఒక్కొక్కరు కూడా తరలి రావడం అయితే జరుగుతుంది. మనం విజువల్స్ చూస్తే మాత్రం దాదాపుగా 1200 ఎకరాల్లోనైతే ఈ సభను ఏర్పాటు చేయనున్నారు. అంటే పార్కింగ్ కానీ, జనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఈ ఏర్పాట్లను అయితే కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఈ సభ స్థలంలోనే ఒక 500 మంది కూర్చునే విధంగా, స్టేజ్ మీద 500 మంది కూర్చునే విధంగానైతే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయని చూసుకోవచ్చు. అంటే స్టేజీ ఇప్పటికీ అంటే మొదలైంది. ఇప్పుడు స్టేజీ అయితే అంతా ఎత్తు వస్తుంది. 8 ఫీట్స్ ఎత్తు కూడా స్టేజీ వచ్చే అవకాశం అంది కూడా. అంటే ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. దాదాపుగా 1200 ఎకరాల్లో ఈ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. సిద్దిపేట నుంచి ఎల్కతుర్తిలో అయితే ఈ సభను నిర్వహిస్తున్నారు. ఎల్కతుర్తి మండల సమీపంలోని చింతలపల్లె గ్రామ సమీపంలో గల పొలాలలో అయితే ఈ సభను నిర్వహిస్తున్నారు. అంటే ఈ సభకు దాదాపుగా 10 లక్షల మంది, పైచిలుకు మంది కూడా తరలి వస్తారని కూడా అంచనా అయితే బీఆర్ఎస్ నాయకులు అయితే వేస్తున్నారు. అంటే ఎన్నో పోరాటాలు, తెలంగాణ ఉద్యమం తర్వాత 10 ఏళ్ళ అధికారం తర్వాత ప్రతిపక్షంలో ఉన్న తర్వాత కూడా ఈ సిల్వర్ జూబ్లీ అని నిర్వహించడంలో కూడా, అంటే కేసీఆర్ అంటే చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొనడం కూడా చాలా మందికి ఉత్కంఠ, ఆసక్తి అయితే రేకెత్తుతుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తే మాత్రం ఇక్కడ నుండి ప్రధానంగా అక్కడికి ప్రధాన రహదారి అది నేషనల్ హైవే, సిద్దిపేట టు ఎల్కతుర్తి నేషనల్ హైవే అది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కనబడేది మాత్రం. ఇదంతా కూడా ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి. అంటే ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు కూడా ముఖ్య నేతలు కూడా ఇక్కడనే స్టే చేస్తూ కూడా చూడొచ్చు. ఇక్కడ టెంట్ వేసి మరీ స్టే చేస్తూ కూడా ఇక్కడనే వాళ్ళు ఉంటూ కూడా ప్రతి ఒక్క ఏర్పాట్లను కూడా వాళ్ళు చూసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సభ ఏర్పాట్లను అయితే హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు అయితే పరిశీలిస్తున్నారు. అంటే ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభనైతే ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ సభ ఏర్పాట్లపై అయితే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అంటే సభకు ఎంతమంది హాజరు కాబోతున్నారు, అంటే ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి సార్? యావత్ తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇక్కడ ప్రజలు రాబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన అందరు కూడా రాబోతున్నారు. ఇక్కడికి లక్షలాది మంది వస్తున్నారు. అంచనా అనేది అల్కా చెప్పలేకపోతున్నాం, కానీ కనీసం నియోజకవర్గం నుంచి వెళ్ళి, అంటే దూరమున్న నియోజకవర్గం నుంచి వెళ్ళి 10,000 దాకా కూడా వచ్చే అవకాశం కనబడుతున్నది. ఇక దగ్గరున్న వాళ్ళైతే చాలామంది వస్తారు. ఇక ఊళ్ళే కదిలొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ప్రత్యేకంగా మనకు ఆనుకున్న గన్పూర్ కానీ, జంగాం కానివ్వండి, హన్మకొండ కానివ్వండి, వరంగల్ ఈస్ట్ వెస్ట్ కానివ్వండి, అదేవిధంగా హుజురాబాద్, హుస్నాబాద్ మన నియోజకవర్గమే, ఇటు మానకొండూరు, కరీంనగర్, ఇవన్నీ నియోజకవర్గాల నుంచి వెళ్ళి తండోపతండాలుగా వచ్చే అవకాశం కనబడుతున్నది. చాలా మంచి ప్రజల స్పందన బాగుంది. ఎక్కడ పోయినా కానీ మంచి స్పందన వస్తున్నది. వాళ్ళే స్వయంగా వచ్చి గ్రౌండ్ ఎట్లున్నది, పార్కింగ్ ఎక్కడున్నది అని వాళ్ళు చూసుకొని వెళ్ళడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి? ఇప్పటి వరకు ఏర్పాట్లు ఎట్లా కొనసాగుతున్నాయి? బ్రహ్మాండంగా అన్నీ. అంటే ఏర్పాట్లు అంటే ప్రత్యేకంగా వచ్చిన వాళ్ళకు వాళ్ళ వాహనాలు ఎక్కడ నిలుపుకోవాలి, పార్కింగ్ ప్లేసెస్. తర్వాత వాళ్ళ అతి దగ్గర, ఈ యొక్క గ్రౌండ్కి అతి దగ్గర పార్కింగ్ ప్లేసెస్ పెట్టినాము. ఇదే కాకుండా వాళ్ళు డైరెక్ట్ గ్రౌండ్కి వచ్చేసి సార్ మీటింగ్ అటెండ్ చేసి మళ్ళీ ఫ్రీగా, ఎండాకాలం కాబట్టి ఎక్కువ రద్దీ లేకుండా ఇక్కడ దాదాపు 1200 ఎకరాల దాకా కూడా జాగా తీసుకోవడం జరిగింది. దాంట్లో అలాట్మెంట్ కూడా జరిగింది. హన్మకొండ, వరంగల్ వాళ్ళంతా కూడా క్యారమల్ స్కూల్ అటు సైడ్ పార్కింగ్ చేసుకుంటారు. అదేవిధంగా కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు
ఈ రోడ్ అవతల సైడ్ పార్కింగ్ చేసుకుంటే సిద్దిపేట వాళ్ళు రోడ్ ఇటు సైడ్ అటు సైడ్ కూడా మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ దగ్గర ప్లేసెస్, కానీ ఇక్కడికి వెళ్ళి ఆసిఫాబాద్కి వెళ్ళి కరీంనగర్ నుంచి వస్తారు. అదేవిధంగా మనకు దాదాపు నిర్మల్ నిజామాబాద్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళు వయా సిద్దిపేట వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ ఆ ఏరియా నుంచి వెళ్ళి వయా వరంగల్ వచ్చే అవకాశం ఉంటుంది, వయా సిద్దిపేట కూడా వచ్చే అవకాశం ఉంటుంది. హైదరాబాద్ వాళ్ళు రంగారెడ్డి జిల్లా వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేది, ఖమ్మం నుంచి వచ్చే వాళ్ళు వరంగల్ నుంచి వచ్చే అవకాశం, ఇట్లా నల్లమూల నుంచి వచ్చినా కానీ ఎక్కడొచ్చినా కానీ ఎటు నుంచి అయినా ఈజీ అప్రోచ్ ఉంటట్టు. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చిన సైడ్ పార్కింగ్ చేసుకొని అల్కగా మీటింగ్ అటెండ్ చేసి పోయేటట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీకు మీ కుటుంబానికి కూడా బీఆర్ఎస్ పార్టీతో ఎంతో సంబంధం ఉంది. అంటే 25 సంవత్సరాలు కూడా గడిచిపోతుంది. ఎట్లా ఉంది సార్, ఎట్లా అనిపిస్తుంది? ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషం అవుతున్నది. 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ రజతోత్సవ కార్యక్రమము హుస్నాబాద్ నియోజకవర్గం సంబంధించి హన్మకొండ జిల్లా అంటే వరంగల్ జిల్లాకు సంబంధించి పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించి ఎల్కతుర్తి మండలంలో కూడా చేయడం అనేది సార్ దీన్ని నన్ను పిలిచి చెప్పడము, వెంటనే మా రైతులందరూ కూడా స్పందించి మేము ఇస్తామని ముందుకు రావడం వల్ల ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది కేవలం మొదటి క్రెడిట్ మా కేసీఆర్ గారికి పోతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు, రెండో క్రెడిట్ మా రైతులకు పోతుంది, మూడో క్రెడిట్ మా నాయకులకు పోతుంది. లక్షలాదిగా కూడా ఇక్కడికి జనాలు తరలించే అవకాశాలు ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామని కూడా సతీష్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి. సుమన్ టీవీ సిద్దిపేట.